వడిబియ్యం తెలంగాణలో పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయికి పుట్టింటి వాళ్ళు చేసే ఒక స్పెషల్ ఈవెంట్ అనమాట. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అయితే ఇలా పుట్టింటి వాళ్ళు వడిబియ్యం పోస్తారు. అందరం గ్యాదర్ అయ్యి మంచిగా ఎప్పుడు ఆ జంట హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ముత్తైదులు కానీ పెద్దవాళ్ళు ఒక 5 మెంబర్స్ అయితే ఇలా వడిబియ్యం పోస్తామన్నమాట. సో ఈ రోజైతే మా అత్తయ్య మామయ్యకి వాళ్ళ పుట్టింటి తరపు నుంచి వడిబియ్యం పోస్తున్నారు. ఈ ట్రెడిషన్ మీకు తెలుసా? తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. బియ్యం పోసేటప్పుడు అయితే ఆ జంటని మనము శివపార్వతుల్లాగా లక్ష్మీనారాయణుల్లాగా భావిస్తామన్నమాట. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ సరదాగా జరుపుకునే ఈ ఈవెంట్ అనమాట. సో మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. ఒడి బియ్యం పోయరమ్మ గౌరీ దేవికి, పరమ పావని అయిన పార్వతమ్మకి. ఒడి బియ్యం పోయరమ్మ గౌరీ దేవికి, పరమ పావని అయిన పార్వతమ్మకి. పసుపు కుంకుమ పెట్టి ఒడి బియ్యం పోయరే, పచ్చని గాజులేసి ఒడి బియ్యం పోయరే. పసుపు కుంకుమ పెట్టి ఒడి బియ్యం పోయరే, పచ్చని గాజులేసి ఒడి బియ్యం పోయరే. సౌభాగ్యదాయినికి ఒడి బియ్యము, పరమేశ్వర పట్టపురాణి కొడి బియ్యము. పడతులంతా వచ్చి ఒడి బియ్యం పోయరే. ఈ సాంగ్ నచ్చిందా అండి? ఫుల్ సాంగ్ వినాలి అనుకుంటున్నారా? అయితే